అంతకంటే మించింది లేదు. వేద మహావాక్యాలన్నీ ఏం చెప్తున్నాయి? అహం బ్రహ్మాస్మి, తత్వం అసి కదా, మమాత్మ సర్వభూతాత్మ. ఇవన్నీ వేద మహావాక్యాల కింద మనకు అందించారు ఎప్పటి నుంచో అనాదిగా మన వాళ్ళంతా. కానీ మనం మాత్రం ఎక్కడో రాయి రప్ప దండాలు పెట్టే దగ్గర ఆగిపోయాం, అక్కడి నుంచి ఎదగట్లా. ఎందుకని ఎదగలేకపోతున్నాం? ఒకటి సంస్కార బలం లేకపోవచ్చు, రెండవది అంటే కాల మహిమ కావచ్చు. ఎందుకని కాల మహిమ అని అంటే, ఇది ఏ యుగం ఇప్పుడు? ఇది కలియుగం. కలియుగంలో ధర్మం ఎన్ని పాదాల మీద ఉంది మనకిప్పుడు? ఒక పాదం మీదే. అంటే 3 పాదాలు ఫెయిల్ అయ్యింది. అంటే ధర్మం 3 పాదాలు ఫెయిల్ అయ్యి ఒక్క పాదం మీద నడుస్తుంది. అంటే 3 పాదాల మీద అధర్మం అంతా కూడా రాజ్యం వెళ్తుంటే ఒక్క పాదం మీద ధర్మం అనేది వణుకుతూ వణుకుతూ అలా ఉంది పరిస్థితి. అందువలన ధ్యానం చెప్తూ జ్ఞానపరంగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక్క పాదం అంటే కనీసం ధర్మం ఉంది కాబట్టి, అందులో మనం అంతా ఉండగలిగాం కాబట్టి, ఈ ధర్మబద్ధంగా మనం గట్టిగా నిలబెట్టి ఏ ధర్మం అయితే మనం అనుభూతి చెందామో ఇది ప్రజలకు చెప్పడం ద్వారా రాబోయే రోజుల్లో తిరిగి మళ్ళీ ఆ కృతయుగానికి పునాదులు వేసేటటువంటి మార్గంలో మనం కూడా కలిసినందుకు ఆ గురువులు కూడా మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ, సంస్కారం మనకు అందినందుకు మనం కూడా ధన్యవాదాలు తెలియజేయచ్చు. అర్థమైందా? ఇది ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటిది వ్యాస పౌర్ణమి అని కూడా చెప్తారు. వ్యాసుడు అని అంటే అర్థం ఏంటంటే వ్యాసుడు వ్యాప్తి చెందాడు కాబట్టి, అంటే అంతా తానైన స్థితి. వ్యాప్తి అని అంటే ఏమిటి? ఈ భూలోకం అంతా కూడా తానైన స్థితిలో తను ఉన్నాడు కాబట్టి ఆ వ్యాసుడు అంటే వ్యాప్తి చెందాడు. అందువల్ల ఈ పౌర్ణమికి ఏంటంటే వ్యాస పౌర్ణమి అని కూడా పేరు పెట్టాం. దీనికి గురువులు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి మనం గురు పౌర్ణమి అని కూడా చెప్తారు. ఇప్పుడు పత్రిక ఎన్నో సందర్భాల్లో మనకి చెప్తుంటారు. మనకి కృష్ణుడు అంటే ఏమని ఉంటాం? మనకి భగవద్గీత అందించింది ఎవరు? మనకి కృష్ణ పరమాత్మే. అంటే కృష్ణుడు చెప్పాడని చెప్పి ఎక్కడైనా ఉంటుందా దానిలో? భగవాన్ ఉవాచ అని ఉంటుంది. అంటే కృష్ణుడు భగవంతుడితో సమానంగా చూశారు కాబట్టి భగవాన్ ఉవాచ అంటే భగవంతుడు చెప్పాడు. కృష్ణుడు మనకి కేవలం దేవుడిగానే అక్కడ చెప్పాడు. కానీ దేవుడు అని కానీ భగవంతుడు అని అన్నా తప్ప కృష్ణుడు అనేటటువంటి పదం ఎక్కడ రాదా మనకి? అంటే కృష్ణ అంటే భగవత్ స్వరూపం. అర్థమైందా? అయితే వ్యాసుడు వాళ్ళంతా రాసినటువంటి మహాభారతం కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే వాళ్ళు రాసినటువంటి ఆ భారతాల్లో కానీ భాగవతాల్లో కానీ కృష్ణ అనేటట్లు ఒక చిన్న క్యారెక్టర్. అవునా కాదా? మహాభారతం భాగవతాలు ఎన్ని విన్నారా మీరు? వినే ఉంటారు పెద్దవాళ్ళు. అందులో కృష్ణ అనేటట్లు ఒక పాత్ర. అవునా కాదా? ఒక పాత్రధారుడైనటువంటి కృష్ణుడే అంత గొప్పవాడైనప్పుడు దాని సృష్టికర్త అనేటువంటి వ్యాసుడు కానీ వాళ్ళు ఇంకెంత గొప్పవాళ్ళు అయి ఉండాలి? ఎంత గొప్పవాళ్ళు అయి ఉండాలి? కాబట్టి మనమంతా మన దృక్పథం విశాలమైతే తప్ప దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, దానిలో ఉన్నటువంటి జ్ఞానం ఏమిటో మనం అర్థం చేసుకుని నిత్య జీవితంలో మనం కూడా ఆచరణలో పెట్టగలిగినట్లయితే అప్పుడు మనం కూడా ఆ స్థాయిలో ఎదగటానికి అవకాశాలు వస్తాయి. అందువలన ఈ పౌర్ణమి పెద్దపేట వేయటం ఉద్దేశం అది. సైంటిఫిక్ శాస్త్రీయంగా కూడా మనకి ఎక్కువ ఎనర్జీస్ వస్తాయి. తక్కువ టైంలో ఎక్కువ శక్తి తీసుకోవటానికి పౌర్ణమి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. పత్రిజీ అంటారు, ఈ జన్మలో ఆయన పర్పస్ ఆయన తెలుసుకోవడానికి సగం జీవితం అయిపోయింది అంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయనకున్నటువంటి ఆసక్తి ప్రకారంగా కొన్ని వందల వేల పుస్తకాలు ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి అందులో ఉన్నటువంటి సారాంశం అంతా ఆయన